హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ కిచెన్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాండి పెట్టుకొని 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం జాపత్రి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ యాడ్ చేసుకుందాం. మటన్లోంచి ఇలా వాటర్ వస్తున్న టైంలో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వండి. మటన్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుందండి. నాకైతే 45 మినిట్స్ 1 అవర్ పట్టింది కర్రీ అవ్వడానికి. త్రీ టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. ఒకవేళ మటన్ మసాలా లేకపోతే గరం మసాలాని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వండి. నేనైతే స్పైసీగా చేస్తున్నానండి. మీ టేస్ట్ బట్టి మీరు మసాలాలు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోండి. టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి కర్రీని. హై ఫ్లేమ్ పెట్టేస్తే కూర దగ్గర పడిపోద్ది కానీ మనకు ముక్క అనేది ఉడకదు. లైట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. లేదా ఉడికేటప్పుడు కర్రీకి పడుతుందని నేను కొంచెం ఇప్పుడు వేస్తాను. ఎండింగ్లో మళ్ళీ కొంచెం వేస్తాను. ముక్కుడికిందో లేదో మీరు చూసుకోండి.
పైన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎమ్మి మటన్ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thanks for the watching. Subscribe to Sauji's Kitchen.